కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు వడివడిగా అడుగులు పడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషించారు. జోనల్ మేనేజర్ నియామకం జరిగింది. ప్రధాని చేతుల మీదుగా జీఎం కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఆ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇంత జరిగినా అధికారిక అమలు ఆలస్యమవుతుంది. జోనుకు సంబంధించి పూర్తి స్థాయి కార్యకలాపాలపై రైల్వే బోర్డు గెజిట్ విడుదలలో జాప్యమే ఇందుకు కారణం. ఫలితంగా స్వతంత్రంగా వ్యవహరించలేని పరిస్థితి నెలకొంది. భారతీయ రైల్వేలో కొత్త జోన్ కార్యకలాపాల ఆరంభానికి రైల్వే బోర్డు గెజిట్ విడుదల తప్పనిసరి. అందులో సరిహద్దులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న వివరాలు స్పష్టంగా పేర్కొంటారు. అదొచ్చాకే ఉద్యోగుల సర్దుబాటు, ఇతర కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతానికి తూర్పు కోస్తా జోన్ ప్రధాన కేంద్రం భువనేశ్వర్ నుంచే వాల్తేర్ డివిజన్ పరిపాలన సాగుతుంది. దక్షిణ కోస్తా జోన్కు జీఎం నియమించిన అధికారిక పాలనా వ్యవహారాల్లో కలగజేసుకోలేని పరిస్థితి. మరోవైపు తూర్పు కోస్తా జీఎం పరమేశ్వర్ పంక్వాల్ తరచూ వాల్తేర్ డివిజన్ల సమీక్షలు, తనిఖీలు చేస్తున్నారు. దక్షిణ కోస్తాకు జీఎం ఉన్నా అలా చేయడానికి అడ్డంకులు ఉన్నాయి. డివిజన్కు ఇద్దరు జీఎంలు ఉన్నారా అనే చర్చ సాగుతుంది. విఎంఆర్డీఏ డెక్ భవనంలో దక్షిణ కోస్తా జోన్ జీఎం తాత్కాలిక కార్యాలయం సిద్ధంగా ఉంది. జీఎంతో పాటు అనుబంధ అధికారుల విధులు నిర్వహణకు 2 అంతస్తులు అద్దె ప్రతిపాదికన తీసుకున్నారు. ఇంటీరియర్ పనులు దాదాపుగా చివరి దశకు వచ్చాయి. కొత్త జోన్పై గెజిట్ విడుదలకు ఒత్తిడి తెస్తే జీఎం నియామకం జరగాలని ఇన్నాళ్లు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జీఎం కోసం తాత్కాలిక భవనం ఉండాలన్నారు. ఇప్పుడు జీఎంతో పాటు తాత్కాలిక భవనాలు సిద్ధంగా ఉన్నా గెజిట్ విడుదల ఆలస్యం అవుతుంది. జీఎంకు మిగిలిన జోన్ల ఉన్నతాధికార యంత్రాంగం నుంచి కూడా సహకారం అంతంతే ఉన్నట్లు సమాచారం. కొత్త జోన్ వస్తే హైదరాబాద్, భువనేశ్వర్ నుంచి కొందరు కీలక ఉద్యోగులు బదిలీ కావాల్సిందే. అందుకే కొందరు ఈ ప్రక్రియకు అడ్డుపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.